సార్, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంధన కొరత అలాగే ఇబ్బందులు తలెత్తుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన గురించి మీరు ఏం చెప్తారు సార్? అసలు దేశంలో ఏం జరగబోతుంది, యుద్ధ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మీరు చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో ప్రపంచంలో ఆయిల్ నిల్వలు ఉన్న, గ్యాస్ నిల్వలు ఉన్న ప్రాంతాలు ఇవి. ఆ ప్రాంతాల నుంచి మనకి నిన్న మోడీ గారు నిన్నే ముంబై షిప్ వచ్చిందని అందరూ చూశారు. పీస్ మన గ్యాస్ వచ్చేదాకా మన వాడని అమెరికా సైనికులు కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ వాళ్ళు కానీ మన దేశ బోర్డర్లకు వచ్చేదాకా ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా, ఎల్పిజి కొరత లేకుండా, గ్యాస్ కొరత లేకుండా ముంబై హార్బర్కి చేరతాం. నరేంద్ర మోడీ గారికి దేశం పట్ల ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఇస్తున్న గౌరవానికి ఇదే నిదర్శనం అండి. ఎందుకంటే ఇదివరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు కూడా మన పిల్లల్ని తీసుకొస్తాను, యుద్ధాన్ని పీస్ టైంలో తీసుకొచ్చి మన వాళ్ళు భారతీయులందరినీ సురక్షంగా, విద్యార్థులందరినీ భారతదేశం తీసుకొచ్చారు. అలాగే ఈవేళ మీరు అన్నట్టు గ్యాస్ కొరత వస్తుంది అని చాలా అపోహలు గృహిణీలు కానీ, ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ ఎవరు కూడా వినపడక్కర్లేదు. ఎందుకంటే ప్రధాన డొమెస్టిక్ సిలిండర్లు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పదే అన్నీ చెప్తూ, సివిల్ సప్లై మంత్రి గారు మా మనోహర్ గారు అన్ని మానిటరింగ్ చేస్తూ చక్కని వాతావరణంలో మన రాష్ట్రంలో, దేశంలోనూ కూడా గ్యాస్ కొరత లేకుండా చేస్తున్నారు. కానీ యుద్ధం జరిగినప్పుడు మన అనర్థాలు, కొన్ని స్కేర్సిటీలు వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే కమర్షియల్ గ్యాస్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది వస్తుంది. అది యథార్థం. యుద్ధం ఎన్నాళ్ళు జరుగుతుందో అన్నది మనం చెప్పలేము. కానీ ఈవేళ అమెరికా కూడా ఏదన్నా మంచి జరిగితే కే పాలన నా వల్లే జరిగింది అంటున్నాడు, ఏదన్నా తప్పు జరుగుతుంటే సైలెంట్ అయిపోయి ఉంటున్నాడు. అలా చూస్తున్నాడు ఆయన. ట్రంప్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే వారు ఈవేళ ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారిని మధ్యవర్తం వహించి యుద్ధాన్ని ఏదో విధంగా ఆపమని కోరుతున్నారన్న విషయం భారత పార్లమెంట్లో ఎంత అందజేసిన ప్రతిపక్షాలు ఇది యథార్థం. రాష్ట్ర ప్రజలకు, అందరికీ, సామాన్యులకి నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇటువంటి యుద్ధాలు జరిగినప్పుడు కొరతలు వస్తుంటాయి. ఏదో విధంగా ఆహార కొరతలో, లేకపోతే ఇంధనం కొరతలో, లేకపోతే గ్యాస్ కొరతలో, ఏదోటి ఎక్కడ యుద్ధం జరిగినా ప్రపంచంలో ఏదోటి కొరత వస్తుంటుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఈ కరోనా సమయంలో ఎలాగైతే సమన్వయం పాటించి ఆర్భాటాలకు వెళ్లకుండా మనకి ఎంత కావాలో అంతే వండుకుని, ఎంత పెళ్ళిళ్ళు కానీ, రాజకీయ మీటింగులు కానీ ఎలాగైతే మనం చేయకుండా నిబ్రతగా ఉన్నామో, ఏదైతే కరోనాలో మనము 1000 మందితో, 2000 మందితో, 500 మందితో పెళ్ళిళ్ళు కాకుండా తగ్గించుకుని 50 మంది, 100 మందితో ఎలాగైతే చేసి పొదుపు పాటించామో, ఇప్పుడు ఈ యుద్ధం తేలిదాకా కూడా ఈ రాజకీయ నాయకులు కానీ, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా ఉత్సవాలు చేసేవాళ్ళు కూడా, అన్ని మతాలు, అన్ని కులాల ఉత్సవాలు చేసేవాళ్ళు కూడా క్లుప్తంగా సాంప్రదాయపరంగా చేసుకుంటే బాగుంటుందని మీ ద్వారా వారికి నా విజ్ఞప్తి. ఇలాంటి ఎన్ని కొన్నాళ్ళు ఆపి ఈ పెట్రోల్ కొరత లేకుండా మనమే రాజకీయ నాయకులు కూడా 10 కార్లు వేసుకుని వెళ్లకుండా, క్యాన్వేల్కి వెళ్లకుండా, కార్ పుల్లింగ్ అని, అంటే ఒక కారులో 4 కలిపి వెళ్ళేలాగా, లేదంటే ప్రభుత్వం పెట్టిన ట్రైన్స్ కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, లేకపోతే పబ్లిక్ వ్యవస్థలు ఉపయోగించి ఎంతో కొంత ఇంధనాన్ని, మనం పెట్రోల్ని, డీజిల్ని కూడా ఆదా చేసుకునే బాధ్యత మన దేశ ప్రజలు, అందరికీ ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పేది ఏంటంటే, పెళ్ళిళ్ళకి కూడా ఊరికే జనాలు పిలిచేసి గ్యాస్ లేదని, కొరత లేదని, అది పెరిగిపోయింది, ఇది అయిపోయిందని చెప్పకుండా ఎంతవరకు చేసుకోవాలో ఆర్భాటాలు లేకుండా చేసుకుంటూ, అలాగే కొన్ని ఉత్సవాలు ఉన్నాయి మనకు, అవి కూడా సాంప్రదాయపరంగా తగ్గించి చేసుకుంటే ఈ ఇంధనం కొరత కానీ, గ్యాస్ కొరత కానీ, డీజిల్ కొరత కానీ ఉండదని మీ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. అవసరాలకి ముఖ్యంగా హోటల్స్కి గ్యాస్ కొరత అవుతుందని చెప్పేసి కొన్ని హోటల్స్ మూసేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో మన వార్తలు వస్తున్నాయి సార్. దీని మీద అంటే హోటల్స్ మూసివేత గ్యాస్ కొరత కారణంగా అనే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే చెప్పానంట, మనకి కరోనా సమయంలో హోటల్స్లు లేవు, ఎక్కడ కూడా తినుబండారం కూడా బయట తిరిగి కాదు. కానీ ప్రజలందరూ
కొంతమంది కాలం చేసిన మిగతా తక్కువ రేషియోలో మిగతా వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదండి. హోటల్స్ మూసేసినంతలో మనకి కొంపలేం అడిపో కదండి. కానీ ఇది ఎల్పిజి గ్యాస్ డొమెస్టిక్స్ ఇవ్వమని దేశ ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత కమర్షియల్ గ్యాస్కి కొంచెం డిమాండ్, కొంచెం ఉత్పత్తి తగ్గింది. ఎందుకంటే మనకి అక్కడి నుంచి రావాలి కాబట్టి, గల్ఫ్ దేశాల నుంచి మనకి గ్యాస్ రావాలి కాబట్టి కొంత స్కేర్సిటీ వచ్చింది. వచ్చినా కూడా హోటల్స్ కూడా ఇస్తున్నారు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నారు, కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే దాని మీద కఠిన చర్యలు తీసుకోమని దేశ ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో మనం కొరత వచ్చినప్పుడు ఎప్పుడు కూడా బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ వచ్చినప్పుడు దాన్ని డబ్బు చేసుకుంటాం కొంతమంది ఉద్దేశాలతో దాన్ని అలా చేస్తారు. కానీ మీరు అనుకున్నట్టుగా హోటల్స్ మూసేసేంత పరిస్థితి అయితే ఇంకా అప్పుడు రాలేదు అని నా ఉద్దేశం.